కళాకారుల పరిచయంలో భాగంగా ఈరోజు మనతో సుధాకర్ రెడ్డి ఉన్నారు, మేకప్ ఆర్టిస్ట్. శివరాత్రి, శ్రీరామనవమి అట్లాంటి రోజుల్లో వచ్చినప్పుడు ఒక 500 రూపాయలు, ఒక 1000 రూపాయలు అనేటప్పటికి చాలా ఎక్కువ అమౌంట్. ఒక్కసారిగా నెల్లూరు జిల్లాలో పరిషత్తులన్నీ అంతరించాయి. 16 గెటప్పులు మార్చాలి, అది 45 నిమిషాల టైంలో. నాటకం ఆడిన తర్వాత బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ గా 3000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇచ్చి సన్మానించారు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. కళాకారుల పరిచయంలో భాగంగా ఈరోజు మనతో సుధాకర్ రెడ్డి ఉన్నారు, మేకప్ ఆర్టిస్ట్. వారితో మాట్లాడదాం. నమస్తే సుధాకర్ రెడ్డి గారు. సో సుధాకర్ రెడ్డి గారు అసలు ఈ రంగానికి ఎందుకు వచ్చారు, ఏంటి తెలుసుకుందాం. సుధాకర్ రెడ్డి గారు, అసలు మేకప్ రంగం మీద మీకు ఆసక్తి ఎలా కలిగింది, ఎందుకు ఈ రంగంలోకి వచ్చారు, ఏంటి మీ కుటుంబ నేపథ్యం? మామూలు మధ్యతరగతి కుటుంబం. మా ఫాదర్ ఆల్రెడీ మేకప్ ఆర్టిస్టు. ఇచ్చో నేను 10th వరకు చదువుకున్నాను. తర్వాత వేరే జాబ్స్కి వెళ్తే నాకు సెట్ కాలేదు. దేనికి మేకప్ రంగంలోనే చేసుకుంటే సరిపోద్ది కదా అని మా ఇంట్లో వాళ్ళు సజెషన్ ఇచ్చారు. దాంతో మేకప్ రంగంలోకి 1977లో వచ్చాను నేను, 77వ సంవత్సరంలో. సో మేకప్ అంటే ఆ రోజుల్లో ఓన్లీ మేకప్ ఒకటేనా, ఇంకా కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా మీరే డిజైన్? మేకప్, కాస్ట్యూము అన్నీ చూస్తున్నాం. స్టేజీకి కర్టన్లు కూడా కట్టేవాళ్ళం. ఓకే, అవన్నీ కూడా మీరు చూసేవాళ్ళు. సో నాటక రంగానికి సంబంధించి ఆ రోజుల్లో, సో ఈ రోజుతో కంపేర్ చేస్తే ఆ రోజు పరిస్థితి చాలా అద్వితీయంగా ఉండింది. అంటే ఆ స్వర్ణయుగం అని చెప్పొచ్చు మేకప్కి సంబంధించి, అంతేనా? నిజంగా స్వర్ణయుగం. ఆ రోజులు మర్చిపోలేని రోజులు. ఇంచుమించుగా నెలకు 30 రోజులు అయితే 25 రోజులు నాటకాలు ఆడేవాళ్ళం. ప్రతిరోజు నాటకమే, ఎక్కడో ఒక దగ్గర, ఏదో ఒక ఊర్లో. సాంఘికము, పౌరాణికము, జానపదము, చారిత్రాత్మకం అన్ని రకాల నాటకాలు ఆడేవాళ్ళు. ప్రతి ఉత్సవానికి ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసేవాళ్ళు. ఖచ్చితంగా మేకప్ ఆర్టిస్టులు సాయంకాలానికి ఊరు చేరుకొని కట్టనలు కట్టుకొని మేకప్లు చేసుకొని నైటు లాందర్లలో కూడా పెట్టి మేకప్ చేసిన రోజులు ఉన్నాయి. సో ఆ రోజుల్లో కరెంట్ అన్ని ప్రాంతాల్లో ఉండేది కాదు కాబట్టి లాంతర్లు పెట్టి చేశారు. రైట్, పెట్రోమాక్స్ లైట్లు కూడా పెట్టారు. చేశారు. ఓకే, అయితే ఒక నాటక రంగానికి సంబంధించి ఒక ఆర్టిస్ట్ని సిద్ధం చేయాలంటే కాస్ట్యూమ్స్తో పాటు మేకప్ వేయడం కానీ ఎంత సమయం పడుతుంది? ఆ రోజుల్లో మీకు ఎంత పారితోషికం ఇచ్చేవాళ్ళు? క్యారెక్టర్ని బట్టి మనకి టైం పడుతుంది. కొన్ని క్రిటికల్ క్యారెక్టర్లు, రాముడు, రావణాసురుడు, లక్ష్మణుడు, ఆంజనేయులు, ఇటువంటి క్యారెక్టర్లు వచ్చినప్పుడు టైం ఒక 1/2 అవర్ పైన పడుతుంది గెటప్ చేయడానికి. కాస్ట్యూమ్స్ కూడా రెడీ చేసేటప్పటికి ఇంచుమించుగా ఒక 40 నిమిషాలు గట్టిగా చేసుకుంటుంది. దానికి 3 వెళ్ళేవాళ్ళం అప్పట్లో. 3 మేకప్ ఆర్టిస్టులు, 2 మేకప్ చేస్తుంటే ఒకళ్ళు డ్రెస్ చేసేవాళ్ళు అనమాట. అలా తెల్లవాళ్ళు జరిగేది కార్యక్రమం. తెల్లారిన తర్వాత మళ్ళీ యథాప్రకారంగా అన్ని కలెక్ట్ చేసుకొని. సో మీరు అన్నట్టు కొన్ని నాటకాలు అయితే 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు ఇలా కూడా ఉంటాయి కదా. సో క్యారెక్టర్ని బట్టి రెడీ చేస్తూ ఒక్కొక్క నాటకంలో ఇంచుమించు 20 మంది కళాకారులు ఉంటారు. 20 మందికి మేకప్ చేయాలి, డ్రెస్సింగ్ చేయాలి. ఎంత ఇచ్చేవాళ్ళు పారితోషికం ఆ రోజుల్లో? అప్పట్లో అంతా 150 రూపాయలు ఇస్తే ఎక్కువ ఒక నాటకానికి. కానీ ఆ రోజుల్లో అదే ఎక్కువ అనుకుంటా. శివరాత్రి, శ్రీరామనవమి అట్లాంటి రోజుల్లో వచ్చినప్పుడు ఒక 500 రూపాయలు, ఒక 1000 రూపాయలు అనేటప్పటికి చాలా ఎక్కువ అమౌంట్. అది ఆనందపడిపోయేవాడు. నెలకి సరిపోయేది అమౌంట్? సరిపోయేదా అంటే లేబర్లో అవన్నీ పోను. ఇవి కూడా ఉంటాయి కదా దీంట్లో, కాస్ట్యూమ్స్, మేకప్ మెటీరియల్. అప్పట్లో అంతా సొంతంగా తయారు చేసుకునేవాళ్ళు. ఇప్పట్లాగా బ్రాండెడ్ లేదు. అప్పుడు అన్ని తయారు చేసేవాళ్ళు. మెటీరియల్ ఆ మెటీరియల్ కొనుక్కొచ్చుకొని చెన్నై నుంచి ఇంట్లోనే కూర్చొని రెడీ చేసుకునేవాళ్ళు. మొత్తం ఎట్లా కావాలి, ఏంటి కలర్స్, హెయిర్ కలర్ అన్ని కూడా, అన్ని కలర్స్, విగ్స్ అన్ని. విగ్గులు చెన్నై, గుంటూరు నుంచి తెప్పించేవాళ్ళని, అవి పెట్టి సెట్ చేసేవాళ్ళు. ఓకే, సో ఆ రోజు అయిపోయింది. మరి ఈ రోజు పరిస్థితి ఏంటి? ఈరోజు ఆర్టిస్ట్కి వాల్యూ లేదు. స్టేజ్ ఆర్టిస్ట్కి ఒక ముక్కలో పోతే మన ఆర్టిస్టులు కూడా పద్ధతులు మార్చుకోలేదు. ఆ రోజు ఎలా ఉన్నారో ఈ రోజు అలాగే ఉన్నారు. సమాజం పద్ధతులు మార్చుకోలేదంటే వాట్ ఇట్ మీన్స్? కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి వ్యక్తిగతంగా. అంటే ఎలా అంటే డ్రింకింగ్, స్మోకింగ్, టైం మెయింటెనెన్స్ లేదు, మొట్టమొదటి క్రమశిక్షణ లేదు. ఆ రోజుల్లో కూడా లేదా? ఆ రోజు ఈ రోజు రెండు ఇదేనా? ఆ రోజుల్లో చీకటి పడితే జనాలు వస్తారని చెప్పిన ఎదురు చూసేవాళ్ళం.
ఉమ్. ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో క్రమశిక్షణ ఉంది ఉంది. ఉంది ఓకే. ఈ రోజు లేదు. లేదు. ఈ రోజు 7 గంటలకు నాటకం స్టార్ట్ చేయాలంటే ఈయన 9 గంటలకు వస్తాడు, 10 గంటలకు భోజనం చేస్తాడు, 11 గంటలకు మేకప్ వేసుకుంటాడు, 12 గంటలకు స్టేజ్ ఎక్కుతాడు, తెల్లవాళ్ళు పాడుతాడు. ఎవరు ఉంటారు అక్కడ? ఈయన పాడుకోవాల్సిందే. ఇంకా నా మైక్ సెట్ వాళ్ళు, ఆ హార్మోనిస్టు, ఆ తబలిస్టు వాళ్ళు ఉంటారు. ఒప్పుకుంటారా ఈ పార్టీ ఎవరైతే కల్చరల్ పార్టీని తీసుకొచ్చి ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉంటారు కదా వాళ్ళు ఒప్పుకుంటారా? ఈవెంట్ ఆర్గనైజర్స్ అంటూ ఎవరు లేరు ప్రజెంట్. దేవస్థానాల దగ్గర మెయిన్గా టికెట్ నాటకాలు పూర్తిగా అంతరించిపోయినాయి. లేవు. ఫ్రీ ప్రోగ్రామ్స్, టెంపుల్స్, ఉత్సవాలు అట్లాంటి వాటిల్లో అది పూర్తి నాటకాలు కూడా ఆడట్లేదు ఇప్పుడు. ఉత్సవ కమిటీల దగ్గర డబ్బులు తీసుకుంటారుగా. మేము ఎదిరించి చేస్తామనే కాడికి వచ్చారండి ఈరోజు కళాకారులు. అంతేనా? ఓకే. మేము ఇంతకు ముందు రోజుల్లో మా దగ్గరికి వచ్చి మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చి బిల్లు రాయించుకొని వెళ్ళేవాళ్ళు. ఈ రోజుల్లో వీళ్ళే పోయి మాకు ప్రోగ్రామ్ ఇవ్వండి మేము వచ్చి చేస్తాము, మరి అంత ఇచ్చినా పర్వాలేదు మిగతా చేసుకుని మేము చేస్తాం అనే రేంజ్కి దిగజారారు కళాకారులు. రైట్. మరి మీకు ఎట్లా ఇప్పుడు భుక్తి ఎట్లా? నేను నాటక రంగాన్ని ఈ మధ్యకాలంలో మేకప్ చేయడం ఆపేశాను. కేవలం క్లాసికల్ డ్యాన్సులు, స్పెషల్ గెటప్స్, వెంకటేశ్వర స్వామి, పద్మావతి, గోదాదేవి, అన్నమయ్య, రామదాసు, ఇట్లా స్పెషల్ క్యారెక్టర్లు ఏదైనా కానీ చేస్తాను. దుర్యోధనుడు వాడికి మేకప్ చేస్తారా? మేకప్ చేస్తాను, కాస్ట్యూమ్ కూడా ఇస్తాను. కాస్ట్యూమ్ కూడా ఇస్తారు. ఓకే. పిల్లలకి మెయిన్ ముఖ్యంగా ఇంపార్టెంట్ కాస్ట్యూమ్స్ అన్ని ఉన్నాయి. బట్ల ఇది మీకు ఉంది కాస్ట్యూమ్ ఉంది. ఓకే. ఎక్కడ ఉంటుంది? నేను ఉండేది పొదలకూరు రోడ్ పద్మావతి సెంటర్, ప్రగతి నగర్, బి బ్లాక్. సో అక్కడికి వస్తే మీకు ఏ డ్రెస్ కావాలన్నా కూడా అందుబాటులో ఉంటుంది. అలనాటి పౌరాణికం నుంచి సాంఘికం కానీ పౌరాణికం కానీ జానపదం కానీ చారిత్రాత్మకమైన కానీ ఓకే అన్నిటికీ కూడా మీ దగ్గర డ్రెస్సులు అయితే ఉంటాయి. రెంట్ బేస్ ఇస్తూ ఉన్నారు. ఇదే జీవనం? ఇదే, ఇంక వేరేదేం లేదు. వేరేదేం లేదు. అంటే ఈ ఏజ్లో వేరే డిపార్ట్మెంట్కి పోయి ఆడ సీనియారిటీ సంపాదించుకునేటప్పటికి ఉన్న టైం సరిపోతుంది, ఉన్న గుర్తింపు కూడా పోతుంది, ఇటు పోద్ది అటు పోతుంది. ఇందులోనే ఉన్నాం కాబట్టి ఇందులోనే నిలబడితే ఉన్న కాడికి. ప్రస్తుతం ఎట్లా ఎంత వస్తుంది గడపడానికి, జీవితం గడపడానికి? అదే ప్రస్తుతానికి నెలకి ఒక 20,000 సంపాదిస్తాం. ఓకే. ప్రభుత్వ పరంగా ఏమన్నా ఆదుకోవడం లాంటివి ఏమన్నా ఉన్నాయా? ప్రభుత్వం ఎప్పుడో మర్చిపోయింది కళాకారులు. ఏం చేస్తే బాగుంటుంది ప్రభుత్వ పరంగా? ఒకసారి మీరు అభ్యర్థించుకోవచ్చు మా ఛానల్ ద్వారా. కళాకారులకి కొన్ని రాయితీలు ఇస్తే, ఇప్పుడు బస్సులు ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ కనుక ఇస్తే ఛార్జెస్ పెరిగిపోయినాయి. ఇప్పుడు ఈరోజు వాళ్ళు ఇచ్చే అమౌంట్కి, రెమెండేషన్కి ఈ ఖర్చులు ఎక్కువైపోతాయి. ఆటో ఫేర్స్, బస్ ఫేర్స్, ట్రైన్ ఫేర్స్ ఇవన్నీ వేసుకునేటప్పటికి ఏమి మిగలదు. ఒక రకంగా చెప్పాలంటే ఔత్సాహికంగా దాని మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రమే వచ్చి చేస్తున్నారు. అది కూడా కాబట్టి ప్రభుత్వం ఛార్జీలో రాయితీలు ఇచ్చి కొంత ప్రోత్సాహకరంగా ప్రభుత్వం తరఫున కొన్ని నాటకాలు నెలకో ప్రోగ్రాం అనేది కనుక ఏర్పాటు చేయగలిగితే సమాజంలో బతుకుతాయి. అంటే మీ కళా పరిషత్లు అవి ఉన్నాయి కదా, మరి కళా పరిషత్లు ఏం చేస్తున్నట్టు? కళారంగానికి సంబంధించి ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. మరి వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి విన్నవించి మీ బోటి కళాకారులని ఒక గాడిలో పెట్టేటువంటి అవకాశం ఉంది, వాళ్ళని ప్రోత్సహించేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఒకప్పుడు నెల్లూరు చాలా పరిషత్తులు ఉన్నాయండి. వెంకటగిరి పరిషత్తు, గూడూరు పరిషత్తు, కావలి పరిషత్తు, ఇలా తిరుపతి పరిషత్తు, ఇన్ని పరిషత్తులు ఉన్నాయి. నెల్లూరులో 3 పరిషత్తులు, బాలసుబ్రహ్మణ్యం గారి పేరు మీద ఒక పరిషత్ జరిగేది, సింహపురి ఆర్ట్ కల్చరల్స్ అని చెప్పిన ఒక పరిషత్ జరిగేది, సింహపురి ఆర్ట్ మూవ్మెంట్ అని ఇంకొక పరిషత్ జరిగేది. ఇన్ని పరిషత్తులు బాగా జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారిగా నెల్లూరు జిల్లాలో పరిషత్తులన్నీ అంతరించిపోయినాయి. గూడూరులో 2 పరిషత్తులు జరిగేవి, అవి ఆగిపోయినాయి. వెంకటగిరిలో పరిషత్తులు ఉన్నాయి, అవి ఆపేశారు. కావల్లో మొన్నటి వరకు జరుగుతున్నాయి, ఒక 5 సంవత్సరాల ముందు వాళ్ళు ఆపేశారు. ఇంకా బాలసుబ్రహ్మణ్యం గారి పరిషత్ అంటే వాళ్ళు కూడా గమ్ముగా అయిపోయారు. ప్రస్తుతానికి నెల్లూరులో ఏ పరిషత్తు లేదు, జరగట్లేదు. ఒంగోలు దగ్గర నుంచి ఒంగోలు, చిలకలూరిపేట, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, కాకినాడ ఈ ప్రాంతాల్లో విపరీతంగా జరుగుతున్నాయి పరిషత్తులు. ఈ మధ్యకాలంలో విపరీతంగా వారానికి 2 పరిషత్తులు 3 పరిషత్తులు జరుగుతూ ఉన్నాయి. ప్రేక్షకుల ఆదరణ కూడా అట్నే ఉంది. టెక్నాలజీ కూడా పెరిగింది అటువైపు, మన వైపు పెరగలేదు. సో పెరిగిన టెక్నాలజీని వాళ్ళు వాడుకుంటున్నారు, మనం వాడుకోవట్లేదు. రైట్. అంటే నాటక రంగానికి ఎంతో పేరు. ఇప్పుడు ఈ మధ్య దివిసీమ
ఆ ప్రాంతంలో అవనగడ్డ అని చెప్పాను, మండల బుద్ధప్రసాద్ అని పేరు వినే ఉండుంటుంది. ఆయన చనిపోయాడు, వాళ్ళ అబ్బాయి ఆయన పేరు మీద ఒక నాటకాన్ని చేశారు. ఆ నాటకాన్ని సినిమాలాగా చూపిస్తున్నారు. 2 రోజుల క్రితం అటువైపు ఆడితే 2000 మంది వచ్చారు ఆ నాటకం చూడడానికి. దానికి టెక్నాలజీ యూజ్ చేసుకున్నారు. ఉప్పెనే చూపించారు బ్యాక్గ్రౌండ్. ఓకే. ఓ దివిసీమ ఉప్పెన ఆ రోజుల్లో జరిగిన ఇన్సిడెంట్, ఆయన ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అది. దాన్ని బ్యాక్డ్రాప్ గా తీసుకుని నాటకం రాశారు వాళ్ళు. అది ఎక్సలెంట్ గా సక్సెస్ అయింది. అవునండి, అది దివిసీమ ఉప్పెన అనేది ఎవరు మర్చిపోలేనటువంటి విషాదకరమైనటువంటి ఘటన. దాన్ని ఈ రోజు స్క్రీన్ మీద చూపిస్తున్నారు అంటే ఇంచుమించు 150 మంది కళాకారులు వర్క్ చేస్తున్నారు. అట్లా టెక్నాలజీ కూడా యూజ్ చేసుకుంటే ఆ నాటక రంగానికి ఉపయోగపడుతుంది. అవును, ఈ రోజు యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది, టెక్నాలజీని యూజ్ చేసుకునే అవకాశం ఉంది. మనం ఎంతసేపు సోషల్ మీడియా పరంగా కూడా మనం దాన్ని వాడుకునేటువంటి అవకాశం ఉంది. డిజిటల్ మీడియా బాగా ప్రాచుర్యం ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ కళాకారులు నాటక రంగం నెల్లూరు జిల్లాలో వెనకబడింది. దాన్ని మళ్ళీ ముందుకు తీసుకుని వస్తే మళ్ళీ వెలగడానికి అవకాశం, ఎవరన్నా నిలబడాలి, ఆ వైపుగా నిలబడాలి. సో మేకప్ మ్యాన్ గా ఎంతో మంది కళాకారులకి మీరు మేకప్ వేస్తుంటారు కదా, ప్రముఖ కళాకారులకు మేకప్ వేసింది, అలాగే ప్రముఖుల నుంచి ప్రశంసల గురించి క్లుప్తంగా చెప్పండి. పొన్నూరు నాటక కళా పరిషత్ అని చెప్పిన మన ఉంది ఒకటి. ఆ నాటక పరిషత్తులో మన కావలి వాళ్ళు ఒక నాటకం ఒకటి ప్రిపేర్ చేశారు. దాంట్లో ఉండేది నలుగురు 16 గెటప్పులు మార్చాలి. అది 45 నిమిషాల టైంలో స్టేజీ మీద. ఆ ప్రక్రియకి నేను మేకప్ ఆర్టిస్ట్గా వెళ్ళాను ఆ నాటకానికి. మన కావలాడు జాతి మల్లీశ్వరరావు గారు అని. ఆ నాటకానికి చేశాను నేను 4 గెటప్పుల లెక్కన 8 16 గెటప్పులు చేసి నాటకం ఆడిన తర్వాత బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్గా 3000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇచ్చి సన్మానించారు నన్ను. అది మర్చిపోలేనటువంటి ఒక ఇన్సిడెంట్. నంది నాటకోత్సవాల్లో మొట్టమొదటిసారిగా శ్రీనివాస్ కళ్యాణం తిరుపతి వాళ్ళది నంది అవార్డు మేకప్ తీసుకుని వచ్చాం. మొట్టమొదటి నెల్లూరు చరిత్రలో నంది నాటక రంగంలో విన్నర్ అంటే నెల్లూరు. అందులో నేను 1 ఆఫ్ ద పార్ట్. గుడ్. ఇక ప్రముఖులకి ఎవరికైనా మేకప్ వేస్తారా? ప్రముఖులకి చాలామంది చేశానండి. డివి సుబ్బారావు గారు, కీర్తిశేషులు ఆయన, తర్వాత గంగాధరం అని ఒక ఆయన, మధుసూదన్ రెడ్డి, రామలింగారెడ్డి, కొండారెడ్డి, ఇటువంటి చాలామంది. సినీ ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు రఘుబాబు ఒకళ్ళకి చేశాను. మొండి మొగుళ్ళు పెంకి పెళ్ళాలనే మూవీ ఒకటి షూట్ జరిగింది నెల్లూరు. ఆ మూవీకి పోయినప్పుడు రఘుబాబు గారు వచ్చున్నారు. ఆయనకి బోసుబాబు అని చెప్పిన ఉన్నాడు కదా, అతను ఒక ఆర్టిస్ట్ వచ్చాడు. తమిళ ఆర్టిస్ట్ ఒక ఆయన వచ్చాడు. అల్లరి సుభాషిణి ఆవిడ కూడా వచ్చింది. ఆవిడకే గెటప్ చేశాడు. ఓకే. తర్వాత చిన్న చిన్న మూవీస్కి నెల్లూరులో నేనే ఇప్పుడు ప్రజెంట్ మేకప్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను. రైట్, వెరీ గుడ్. ప్రజెంట్లో ఒక 3 సినిమాలకి మేకప్ చేస్తున్నాను. మా ఊరు సీతయ్య ఒకటి, లింబో ఒకటి, బన్నిగాడు ప్రేమ కథ ప్రజెంట్ జరుగుతుంది. మన నెల్లూరు వాళ్ళు తీసేటువంటి చిన్న చిన్న జరుగుతున్నాయి మూవీస్. అవి ఈ సంవత్సరం లోపల రిలీజ్ అవుతాయి. సో విన్నారు కదా, ఇది ఒక కళాకారుడి కష్టం అన్నమాట. మేకప్ ఆర్టిస్ట్, ఆ రోజు మేకప్ ఆర్టిస్ట్ అంటే ఎంతో గుర్తింపు ఉండేటువంటి సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కష్టపడి అయినా కూడా కళను నమ్ముకున్నాం కాబట్టి ఆ కళను వదిలి కొత్త దానికి వెళ్ళాలి అంటే అయ్యేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఇదే కళలో వారు ముందుకు సాగుతూ ఉన్నారు. మరింత మంచి కాలం మీరు అన్నట్టు వస్తే బాగుంటుందని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు ఈరోజు మాతో పాటు కాసేపు సమయాన్ని కేటాయించినందుకు. ఇది ఇవాల్టి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జీవితంలో సరైన జోడీ దొరికితే ప్రతిరోజు ఒక పండుగలా అనిపిస్తుంది. ఆ ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి ఉంది వాసూస్ మ్యారేజ్ బ్యూరో. మా అనుభవం, నమ్మకం, వ్యక్తిగత సేవలతో మీకు సరైన జీవిత భాగస్వామిని చేరువ చేస్తాం. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. మీ సంతోషకరమైన భవిష్యత్తు వైపు మొదటి అడుగు వేయండి. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, మీ సంతోషానికి ప్రారంభం. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, విఆర్సి సెంటర్, దండువారి వీధి, ఆపోజిట్ టౌన్ హాల్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్.